భక్తమందార రఘురామ భద్రాద్రి రామ పరంధామ వందారు మందార రవివంశ సుకుమార రఘువీర వందే తవ పాద పంకజం. పుత్రకామేషి యాగ ప్రభావమునన్ బుట్టి పిత్రాజ్ఞచే విశ్వామిత్ర యాగంబు తరింపంగా ఘోరాటవీ మధ్య తాటకాదులందునిమి మునివర్యు యాగము నిర్విఘ్నమునరించి పాషాణ రూపమున పడియున్న సతికి త్వత్పాదధూళి సోకింప నిజ రూపముందాల్చి అహల్యా సతీ భజించె నిన్నో రఘువంశ సోమ కళ్యాణ రామ. ముని సత్తముని వెంట జనకుని పురమేగి జమదగ్గి గురుచాప ఝుంకృతులు వ్యాపించా అవలీలగా దృంచి జానకిని చేపట్టి నిజపురం వరిగిన శ్రీ రఘురామ సీతామనోభిరామ. మందర ప్రేరిత మాత కైకేయి చే పట్టాభిషేక క్రియంతరాయంబు కలిగించా నారచీరలు దాల్చి సీతా మహాసాధ్వి సౌమిత్రి వెంటాడ చిత్రకూటాద్రి చిరకాలమున్ గడిపి మాయలేడిని గాంచి ప్రేయసి వాంఛింప అవ్వాంఛ తీర్పంగ వేటకై నీవరుగా దుష్ట రావణ బ్రహ్మయే ముష్టినిడుమని చేరి వైదేహినెత్తుకొని వాహిని దాటి లంకలో దాచంగా సీతా సీతాయటంచు పర్ణశాలను చేరి పడతిని గానక కానలలు గాలించి ఋష్యమూకము చేరి చెట్టు చాటున దాగి వాలిని హతమార్చి నిజదార నెతికింప ఆంజనేయుని పంప లంకాపురిం చేరి జానకిని గాంచి ఆనవాలును ఇచ్చి పుచ్చుకొని చూచితి సీతామహాసాధ్విని రామాయటంచు చేరగా వాయుపుత్రుని గాంచి ఆలింగనము సల్పితివో అనుపమ గుణ సాంద్ర రామచంద్ర. వానర బలమున వారిధి నిర్మించి దశగంటు దర్పమును నాశనము గావించి జానకిని విడిపించి అయోధ్యపురమేగి ముల్లోకములు పొగడ సౌభ్రాద్రి విభ్రాజిత భ్రాతలను సర్వం సహా దూర్వగంబైనా బాహుద్వయంబులం కౌగిటం చేర్చి సీతా సమేతుండువై సుఖంబోధిలోలలాడించి రామరాజ్యంబు స్థాపించినాడవో రామచంద్ర పాహి మాం పాహి పాహి.